తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది ఈరోజు. అయితే కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు అత్యంత శుభదినము, ప్రారంభించుకోవచ్చు. కుటుంబంలో శాంతి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. సాయంత్రం సమయంలో మీకు ఒక శుభ సందేశం అందబోతోంది. వృత్తి వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. అయితే స్థిరచరాస్తుల విషయంలో, కోర్టు విషయంలో ఇలాంటివి ఏవైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏదైనా ఉంటే, ఆ పనులు ఏవైనా ఉంటే కనుక అవి మరింత ముందుకు వెళుతున్నాయి తప్ప అంటే పోస్ట్ పోన్ అవ్వడం కానీ, ఆలస్యం అవ్వడం కానీ జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఉదయము, సాయంత్రము. సాయంత్రం సమయంలో చంద్రుడిని చూపిస్తూ, అంటే చంద్ర భగవానుడిని చూస్తూ పాలను నివేదన చేయండి. ఉదయం పూట చంద్రుడికి అష్టోత్తరనామ పారాయణ చేసి పాలను నివేదన చేసుకోండి. అదే అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు తెలుపు, సిల్వర్ కలరు. మీ లక్కీ నెంబరు 2. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ధనలాభ సూచన కనబడుతోంది. మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే కోర్టు పరమైన లావాదేవీలు కానీ, స్థిరచరాస్తులు కానీ, లేదా ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు కానీ, కొంత తల ఎత్తేటట్టు కొన్ని కార్యాలు కానీ, పనులు కానీ వెనక్కి వెళ్ళడం కానీ, అసలు అవ్వకపోవడం కానీ, ఇలా కొన్ని ఆటంకాలు అనేవి కనబడుతున్నాయి. కుటుంబంలో అశాంతి కనబడుతోంది. గొడవలు కూడా వచ్చేందుకు ఆస్కారం కనబడుతోంది. అనారోగ్య సూచనలు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉండేటట్టుగా గోచరిస్తోంది. అంటే తగ్గుముఖం పడతాయి కానీ కొంతమందికి కొన్ని ఇబ్బందిగా ఉండేటట్టుగా కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేసి గాయత్రి మంత్రాన్ని, అనగా సూర్య గాయత్రి మంత్రాన్ని మీరు 7 సార్లు చదువుకున్నట్టయితే కనుక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 91 చాలా విశేషంగా ఉండబోతోంది. ఈ శాతాన్ని వదులుకునే, అంటే ఈ రోజును వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. ఎవరెవరు ఏ పనులు ప్రారంభించాలో ఈ రోజును ప్రారంభించుకోవచ్చు. అయితే మీకు కలిసి వచ్చే రంగు కాషాయం రంగు, కలిసి వచ్చే నెంబరు 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఇక్కడున్న వాళ్ళు అక్కడికి, అక్కడున్న వాళ్ళు ఇక్కడికి, ఇలాగా కుటుంబంలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, లేదా అంటే మీరున్న రంగంలో కావచ్చు, అటు ఇటు వెళ్ళడము, మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు అంత బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పెట్టుబడులు పెట్టినా వృధా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధనపరంగా ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. కుటుంబంలో శుభవార్త వింటారు. సాయంత్రం సమయానికి ఒక సందేశం మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట స్వామివారికి పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 77 గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3.